ఉన్నారు పెద్ద మనుషులు ఇక్కడ? మీరంతా ఇక్కడేనా అండి? మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? రండి బ్రదర్. యా, సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్టు. చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే మేము ఆల్రెడీ వర్షం వచ్చేటప్పుడు కూడా సపోజ్ మా కాలనీలో నుంచి ఇప్పుడు అమీన్పూర్ రోడ్డు అమ్మడి పోయి పిల్లల్ని స్కూల్లో దింపాలంటే బండ్ల మీద పోయి స్కిడ్ అయిపోయి పడిపోతున్నాం. ఎందుకంటే నాది 65 years. పిల్లలను తీసుకుపోవాలంటే చాలా నరకయాతన అనుభవిస్తున్నాం మేము. వెంచర్ ముందు వెళ్ళి మీరు ధర్నా చేసే ఆలోచన ఏం రాలేదు? ధర్నా చేసే ఆలోచన అంటే ప్రజెంట్ అయితే అంటే మా కాలనీ ప్రెసిడెంట్స్ కానీ లేదంటే ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడి అక్కడ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మేము సహాయశక్తులా ప్రయత్నిస్తాం. ఎమ్మెల్యేని కలవాలి కదా మీరు? ఎమ్మెల్యేను కూడా కలవాలి, కానీ ప్రజెంట్ అయితే ఏం అనుకోలేదు. అది అనుకుంటున్నాం. అవును. అది ఇప్పుడు ఎప్పటి నుంచి మునుగుతుంది ఇది? అంటే ఇప్పుడు 7 years అయింది మీ వెంచర్ స్టార్ట్ అయ్యి. ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లం వస్తుంది. ఈ సంవత్సరం అయితే చాలా హారిబుల్ గా వస్తుంది. వాళ్ళు అంటారేమో ఈ వెంచర్ అసలు ఇది కట్టడమే కరెక్ట్ కాదని అట్లా ఏమైనా అంటున్నారా? లేదు, అదేం లేదు. ఆల్రెడీ మాకు ప్రతి బిల్డింగ్ కూడా ఏది ఎల్ఆర్ఎస్ ఇవన్నీ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత నుంచి అన్ని చేసాము. అటువంటిప్పుడు మేము గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే చేసాము, కానీ అధికారులు స్పందించడం లేదు సరిగా. గవర్నమెంట్ వేసిన రోడ్లే కదా ఇవన్నీ గవర్నమెంట్ సొంతంగా వేసుకునే రోడ్స్ ఇవన్నీ సొంతం వేసుకునేటివి. ఒక మా కాలనీలో మాత్రమే, అంటే కొన్ని నారాయణ రెడ్డి కాలనీ కానీ ఏమన్నా అంటే ముందు వేసుకునే కాలనీలు కాబట్టి ఆ కాలనీలలో ఇది మున్సిపల్ ఏరియా కిందకి వస్తుంది. మున్సిపల్ ఏరియాలో రోడ్లు వేసారు వాళ్ళు. ఏంటి సార్, ఏం నడుస్తున్నది? ఎందుకు ఇంత వెనక ముందు ఆడుతున్నారు? సమస్య ఇంత తీవ్రంగా ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే అయితే మా ఇల్లు అని చెరువులు అయిపోతున్నాయి. చేపలు పడడానికి మేము ప్రత్యేకంగా వల్ల పట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఎవరి వల్ల అవుతుంది? యాక్చువల్ గా మాకు ఇక్కడ బందంకరు చెరువు తాలూకా ఇన్ఫ్లో ఏదైతే ఉందో మాకు అవుట్ఫ్లో లేదు సార్ ఇక్కడ. అంటే ఓకే, పెద్ద చెరువు నుంచి బంధం కొమ్మకు వస్తుంది. బందంకరు చెరువు నుంచి మాకు ఇక్కడ ట్రెంచ్ చేశారు. ఆ ట్రెంచ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి డివైడ్ అయింది. ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ ఇటువైపు నుంచి వెళ్తుంది. అయితే ఈ రెండు వైపు నుంచి వెళ్ళినా కానీ ఇన్ఫ్లో ఎంత అవుతుందో అవుట్ఫ్లో లేదు. దానివల్ల మ్యాన్ హోల్ మొత్తం ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం అపార్ట్మెంట్ అంతా సెల్లర్ అంతా నిండిపోతుంది. పరిష్కారం ఏందని అంటున్నారు అధికారులు? దీనికి ఏం సొల్యూషన్ ఏదో ఒకటి చెప్తారు కదా? అంటే దీన్ని డైరెక్ట్ గా కలపాలి సార్. ఇది మొత్తం డైరెక్ట్ గా కలిపితే తప్ప అంటున్నాడు కదా ఈవిడ అవంతిక వాడు. అదే ప్రాబ్లం సార్. ఇప్పుడు ఇంతకుముందు మాకు ఈ అవంతిక అసలు వెంచర్ లేనప్పుడు అసలు ప్రాబ్లమే లేదు. ఇప్పుడే ప్రాబ్లం. ఎట్లా పోయేటప్పుడు నీళ్ళు జనరల్ గా డైరెక్ట్ ఇన్ఫ్లో అది వెళ్ళిపోయేది సార్. ఇది కాలం ఉండి వెళ్ళిపోయేది. ఎంత పెద్ద చెరువు ఉన్నా కూడా వెళ్ళిపోయేది, వాటర్ వెళ్ళిపోయేది. ఇప్పుడు వెళ్ళట్లే అసలు. ఇప్పుడు ఇది నాలాగా ఉండేదా ఇంతకుముందు? ఇదంతా ఉండేది సార్ మొత్తం. అంటే డౌన్ వల్ల వెళ్ళిపోయేది, డౌన్ స్ట్రీమ్ వల్ల ఆటోమేటిక్ వెళ్ళిపోయేది. ఇప్పుడు వెళ్ళట్లే వాటర్. మొత్తం అపార్ట్మెంట్స్ అన్ని కూడా పాపం మేమైతే ఇంట్లో ఆడవాళ్ళు కదలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి. వర్షాకాలం అయితే నడిచి వెళ్ళడం పక్కన పెట్టండి, బళ్ళు మీద వెళ్ళినా కూడా స్కిప్ అయిపోయి పడిపోయే పరిస్థితి. ఎట్లా ఇప్పుడు ఇది ఓపెన్ కబ్జా, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దీని వెనకాల, బడా వ్యాపారులు ఉన్నారు, లీడర్లు, పొలిటికల్ లీడర్లు ఉన్నారు, ఈ పార్టీ ఆ పార్టీ. ప్రతి ఒక్కరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం సార్. చాలా సార్లు కలిసాము. ఏం చేసినా కానీ దీనికి ఏమో సొల్యూషన్ చూద్దామని అన్నారు. ఆ రోజు ఇక్కడ 1.5 feet 1 feet యాక్చువల్గా నాలో ఉండేడ. అంటే 1 feet తలక పైప్ ఉంటే దాన్ని తీసేసేసి మొత్తం రోడ్లు ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్లను తీసేసి 2.5 feet పైప్ లైన్ వేసినా కూడా సరిపోట్లా. ఏదైతే ఇన్ఫ్లో ఉందో అదే అంటున్నా. అదే సార్, ఆ ఇన్ఫ్లో ఏదైతే ఉందో ఇక్కడ అవుట్ఫ్లో లేకపోవడం మాకు మెయిన్ ప్రాబ్లం సార్. ఇక్కడికన్నా తీవ్రత మాకు యాక్చువల్ నిన్న వచ్చి ఉంటే చాలా పెద్ద కనబడేది. ఇప్పుడు మీ ఖమ్మంలో గతంలో 50 centimeterల వాన పడ్డది. అట్లాంటి వాన ఇక్కడ పడితే అయిపోయా అంతే, ఇప్పుడు మొన్న 2 days క్రితం మీరు వచ్చి ఉంటే ఈ రోజు పరిస్థితి మాకు కనీసం 1.5 feet వాటర్ సార్. మాకు అక్కడ ఇంట్లో నుంచి బయటికి రాలని పరిస్థితి. సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఇక్కడ టోటల్ కల్ప్రిట్స్ ఎవరంటే లీడర్లు, ఇరిగేషన్ అధికారులు. అసలు ఇంత దారుణంగా వాడు నాలాని డైవర్ట్ చేస్తే, చెరువును కబ్జా చేసి ఎన్ఓసి ఎట్లా ఇచ్చారు చెప్పండి? అంటే మీరు మనుషుల పశువుల హెచ్ఎఫ్ అండ్ మున్సిపల్ అధికారులు ఎట్లా బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చారు? ఏంటంటే ఎవరికి వాడు ఎంత వాడి పరిధిలో వాడు అమ్ముడు పోయిండు. మాట్లాడతారా? రండి. పోయిన సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఇంతేనా? ప్రతి సంవత్సరము బంధం కొమ్ము చెరువుకు అమీన్పూర్కి ఎట్లనో బంధం కొమ్ము కింద చెరువు ఉంటుంది. కానీ దీనికి అన్నిటికీ 2 తుమ్ములు ఉంటాయి. దీనికి కూడా 2 తుమ్ములు ఉన్నాయి.
ఒకటి పైకి ఉంది, ఒకటి కిందికి ఉంది. ఈ గుడి దగ్గర టెంపుల్ పక్కమడి ఒకటి తూము ఉంది. ఆ తూమును కంటిన్యూ ఒక కాలువ ఉండే, ఇది పాతది. ఆ కాలువ నుంచి కంటిన్యూ కట్టేస్తే ఈ ప్రాబ్లం రాకపో. దాన్ని ఇటు డైవర్ట్ చేశారు మున్సిపల్ అధికారులు. దీన్ని డైవర్ట్ చేయడం వల్ల ఈ ఫ్లోర్ వచ్చి మొత్తం కాలనీల మరి ఇళ్ళు అన్నీ అవుట్ అయిపోతున్నాయి. ఒక్కొక్క గజానికి కమ్సే కమ్ ఒక రేటు 98,000 లక్ష రూపాయలు ఉందండి. ఇండ్లు పెట్టి కొనుక్కొని ఈ రోజులు నీళ్ళలో నాని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. 1000 ఇండ్లు. మీ నాయకుల దగ్గరికి పోవాలి కదండి, మీరు ఓట్లు వేసిన నాయకులు ఏం చేస్తున్నారు? రోడ్లు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ తప్పు వల్లనే ఇంత జరుగుతుంది. అంటే ఎవరు ఉన్నారు లీడర్లు చెప్తే వాళ్ళు వింటారు. మున్సిపల్ అధికారులు వాళ్ళు డ్రైనేజ్ కాలువను, దీనికి ఒక రోడ్డు పాత నాలను, ఆ చెట్టు ఉన్న దగ్గర కాలువ ఉండేది, ఆ కాలువను తీసేసి ఊరి మీదకి పంపించారు. అట్లా కాలువ నాలమడి ఊళ్ళకి వెళ్ళి పొలాలది నాల ఉండే వాళ్ళ దగ్గర ప్లాన్లు ఉన్నాయి. ఇప్పుడు అది వెంచర్ ఫుల్ అయిపోయింది, జనాలు వచ్చేసిరా? జనాలు కూడా వచ్చేసి దాన్ని కంటిన్యూ చేసినట్టయితే ఈ కాలనీ మీద ఎఫెక్ట్ పడదు. కింద ఇటు ఒక 7-8 కాలనీ ఆ కాలనీ కూడా మునుగవు. ఒక దీనికి సొల్యూషన్ ఏంటిదంటే మున్సిపల్ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఈ వీళ్ళు దీన్ని ఏమంటారు అవంతి దగ్గర ఫస్ట్ వాళ్ళది తూము ఉంది ఒకటి, ఫస్ట్ తుమ్ము కట్టేసుకున్నాడు, రెండో తుమ్మును వదిలిపెట్టారు. ఆ నీళ్ళన్నీ ఇటు ఎఫెక్ట్ అవుతున్నాయి. అది లాక్ అవ్వడం వల్ల ఇటు ఎఫెక్ట్ అవుతుంది. సో ఒకసారి ఆ ముందుకెళ్దాం. ఆ ముందుకెళ్ళి అసలు ఆ వెంచర్ ముందు భాగంలో ఏముంది అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ కన్స్ట్రక్షన్ ఆపోజిట్లో వాడు నాలా ఎట్లా డైవర్ట్ చేసినా చాలా క్లియర్గా మనకు కనబడుతుంది.